మొన్న అందరికీ నమస్కారం అండి. మొన్న లోకేష్ గారు నా యువనాయకులు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నం దగ్గరలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మహాసభ మీ అందరూ చూశారు. బ్రహ్మాండంగా ఎవరు ఊహించిన విధంగా విజయవంతం అయింది. ఆ సభ అంత విజయవంతం అవడానికి కారణం మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి సమిష్టిగా పనిచేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ మనం చూసాం. ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులు కావనివ్వండి, కార్యకర్తలు కావండి, మహిళా సోదరిమణులు కావండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేశారు. సభ విజయవంతమైంది. దానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మీరు మన సభ చూశారు. మీరు అందరూ కూడా సభలో నాకు కనిపించింది ఏంటంటే విజయవంతం అవడం కాదు, దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా నేను అబ్జర్వ్ చేశాను. నేను ఉత్సాహంగా కసితో పనిచేశారు, కసితో వచ్చారు. అంత చలిలో కూడా కసితో వచ్చిన సందర్భం నేను చూశాను. అంటే ప్రజలంతా ఏం కోరుకుంటున్నారంటే ఈ సైకో పరిపాలన పోవాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అందుకే అంత ఉత్సాహంతో చాలా దూర ప్రాంతాల నుంచి, ఎక్కడ అనంతపూర్ జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి, ఇటుపక్కేమో శ్రీకాకుళం అవతల నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు ఇవ్వకపోయినా ప్రభుత్వం ఏమి సహకరించకపోయినా సొంత వెహికల్స్ తీసుకొని కొంతమంది ట్రాక్టర్ల మీద కూడా ఇచ్చారు. దూరం నుంచి ట్రాక్టర్ మీద రావడం అంటే నర్సాపురం అంటే గుంటూరు దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్ ట్రాక్టర్ మీద వచ్చారు. చిన్న విషయం కాదు అది. అంటే దాంట్లో ఉత్సాహం కనపడుతుంది, కసి కనపడుతుంది, మళ్ళీ పార్టీ అధికారులు రావాలనే కోరిక కనపడుతుంది. అంచేత మనం కూడా అశ్రద్ధ చేయకుండా, మనకు ఉన్నది కేవలం 3 నెలలు. ఈ మిగతా రోజులన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత బాధ అనుభవించామో మీకు తెలుసు. కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, ప్రజలను మన కార్యకర్తలను ఎంతోమంది చంపేశారు, కొంతమందిని ఏమో చాలా ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ మనం చూసాం. ఇంకా 3 నెలల టైం ఉంది మనకి. అంతే మన సభ చూసి గెలిచేసాం అనుకోకుండా ప్రజలతో వాళ్ళ తాగా అభిమానాన్ని చూపించారు. ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చాలి మనం. అంటే మీ అందరూ కూడా అసలు చేయకుండా ఈ 3 నెలలు కూడా నాలుగు బాధలు పడ్డాం. ఒక 3 నెలలు, ఈ 3 నెలలు 90 రోజులు. ఈ 90 రోజులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి, అక్కడ ఉన్న ఓటర్లను కలిసి మనం పార్టీ గెలిపించడం కోసం కృషి చేయవలసిన అవసరం ఎంత ఉందన్న మనది. ఎందుకంటే ప్రతి ఇంటికి అంటే ఒక పంచాయతీలో వార్డులు ఉంటాయి. వార్డుకి మహా అయితే 600 ఇళ్ళు ఉంటాయి. ఆ వార్డులో నాయకులంతా కలిసి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడున్న పరిస్థితిని చెప్పి వివరించి దాన్ని ఓట్ల రూపంలో మార్చి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. అశ్రద్ధ చేయొద్దండి. ఈసారి కానీ మనం రాకపోతే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాకపోతే ఈ రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. ఇంక ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ పిల్లలకు కానీ భవిష్యత్తు లేకుండా పోతుంది. అది గమనించి ఈ 30 రోజులు కూడా ప్రతి ఇంటికి నెలకొకసారి అయినా 3 సార్లు, నెలకొకసారి అయినా చాలు. వార్డుకి మహా అయితే 600-700 ఇళ్ళు ఉంటాయి. 600-700 ఇళ్ళు 7 రోజుకి 100 ఇళ్ళు తిరిగినా మీరు 7 రోజుల్లో అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ మంత్ అలాగా 7 రోజులు, నెక్స్ట్ మంత్ అలాగే 7 రోజులు తీసుకొని ఆ ఓట్లు ఉన్నాయో చూసుకొని ఓట్లని జాగ్రత్త తీసుకెళ్ళి ఓట్లు వేసుకెళ్తే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మళ్ళీ మన నాయకత్వం వస్తుంది. మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి అశ్రద్ధ చేయొద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీద సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.